ప్రముఖ హాస్య నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారి మనవడు అల్లు అరవింద్ కొడుకైన అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు అయిన అల్లు అర్జున్ తాత మరియు మేనమావల నటన వారసత్వంగా వచ్చినట్టుగా గంగోత్రి సినిమా ద్వారా తెరంగేట్ చేసి అటు సినిమా పరిశ్రమలో ఇటు తెలుగు ప్రజల గుండెల్లో ఐకాన్ స్టార్ ముద్ర వేసుకున్నారు. పుష్ప మూవీ నుంచి అల్లు అర్జున్కు పద్మశ్రీ అవార్డు రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకున్నప్పటి నుండి పవన్ కళ్యాణ్కు నాకు పద్మశ్రీ రాకుండా బన్నీకి అవార్డు రావడంతో మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యుల నుండి సమస్యలు ఎదురవుకుంటున్నట్లు సినిమా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. ఇప్పుడు బన్నీ వేసుకున్న టీ షర్ట్ పై బ్రహ్మానందం ఫోటో నెల్లూరు పెద్దరెడ్డి తాలూకా అని ఉన్న టీ షర్ట్ పై వివాదమైంది. దానిపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పిఠాపురం తాలూకా అని వేసుకోవాలని గొడవలు మొదలయ్యాయి. అల్లు రామలింగయ్య అల్లుడు అల్లు అరవింద్ బావగా గీతా ఆర్ట్స్లో చిరంజీవి సినీ రంగంలో అడుగుపెట్టాడు. అల్లూరు అరవింద్ చిరంజీవి వెంటే ఉండి తన సొంత బ్యానర్లో చిరంజీవి ఒక స్టార్ హీరోగా చేశారు. అల్లు రామలింగయ్య ఫ్యామిలీ కొడిదెల శివశంకర్ వరప్రసాద్ పూర్తి పేరు పద్మభూషణ్ కూడా వచ్చింది. తెలుగు ప్రజలందరి చేత మెగాస్టార్ చిరంజీవి అనిపించుకున్నారు. చిరంజీవి ప్రయాణం పశ్చిమ గోదావరి జిల్లా ముగుల్తూరు నుంచి మొదలైంది. తన మొదటి సినిమా పునాది రాళ్లు నటించే అవకాశం సంపాదించుకున్నారు. అలా తర్వాత వచ్చిన అన్ని అవకాశాలు వదులుకోకుండా చేశారు. చిరంజీవి అతి తక్కువ కాలంలోనే మంచి నటుడుగా అలాగే మంచి డాన్సర్గా అందరినీ ఆకట్టుకున్నారు. చిరంజీవి మొదటి విజయం ఖైదీ సినిమాతో తెలుగు ప్రజలకు హీరో అంటే ఇలా ఉండాలి అనే ఊహను కలిగించాడు. అక్కడి నుంచి చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమకు మరియు కోటాను కోట్ల అభిమానులను తన నటన మరియు డ్యాన్సులతో ఎంతగానో ప్రభావితం చేశాడు. చిరంజీవి తన అభిమానుల కోరిక మేరకు రాజకీయాలలోకి వెళ్ళి అక్కడ కూడా తన విజయాలను కొనసాగించారు. తన 155వ సినిమా అయిన ఖైదీ నెంబర్ 150 బాగానే ప్రేక్షకులకు దగ్గరైంది. అల్లు అర్జున్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆయనకున్న క్రేజ్ మాటల్లో వర్ణించలేనిది. బాలనటుడిగా కెరియర్ను ఆరంభించిన ఆయన గంగోత్రిలో హీరోగా తెరంగేట్రం చేశారు. పరిశ్రమలోకి అడుగుపెట్టిన నాటి నుంచి ఎదురైన ప్రతి సవాల్ను విమర్శను స్వీకరించి నటుడిగా తనని తాను మలుచుకున్నారు. పుష్పాది రేస్తో బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటారు. ఇక నేడు ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. జాతీయ చలనచిత్ర అవార్డుల చరిత్రలో ఉత్తమ నటుడిగా అవార్డును పొందిన తొలి తెలుగు హీరోగా ఆయన సరికొత్త రికార్డులు సృష్టించాడు. ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య మనవడిగా, అల్లు అరవింద్ తనయుడిగా, అగ్ర కథానాయకుడు చిరంజీవి మేనలుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అల్లు అర్జున్. 1985లో విడుదలైన విజేత, 1986లో వచ్చిన స్వాతిముత్యం చిత్రాలతో ఆయన బాలనటుడిగా పరిచయమయ్యారు. 2003లో విడుదలైన గంగోత్రి బాక్సాఫీస్ వద్ద నుంచి మంచి టాక్ అందుకున్నాడు. బన్నీ ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ఆయన లుక్స్ను హేళన చేస్తూ పలువురు తీవ్రంగా కామెంట్ చేశారు. ఆ విమర్శలను బన్నీ ఆర్యతో ధీటుగా సమాధానం చెప్పాడు. హేళన చేసిన వారితోనే ఫీల్ మై లవ్ అనిపించారు. ఈ సినిమా తర్వాత ఆయన అభిమానించే వారి సంఖ్య ఇతర రాష్ట్రాలకు పాకింది. కన్నవాళ్ల ప్రేమ ఎలాంటిదో అభిమానుల ప్రేమ కూడా అలాంటిదే అని చెబుతూ అభిమానులను తన కుటుంబ సభ్యుల్లాగే భావిస్తారాయన. ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు, కానీ నాకు మాత్రం ఆర్మీ ఉంటుంది. నా జీవితంలోనే నేను సాధించిన అతిపెద్ద ఆస్తి అభిమానులే అంటూ ఆయన మురిసిపోతుంటారు. 69వ జాతీయ అవార్డు ప్రధానోత్సవంలో ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్న తొలి టాలీవుడ్ స్టార్గా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు. అయితే ఇది అందరినీ ఆందోళనకు గురి చేసింది. 2023లో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్న తొలి తెలుగు నటుడిగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప ది రైజ్ చిత్రంలో తన పాత్రకు ఆయన ఈ అవార్డును అందుకున్నారు. దాదాపు ఒక సంవత్సరం తర్వాత పుష్ప అనే సినిమా వచ్చినప్పటికీ నుండి తాను జాతీయ అవార్డులను ఎలా పొందుతున్నారో అల్లు అర్జున్ తన పూర్వకథను పంచుకున్నాడు. అల్లు అర్జున్ అవార్డు రావడంతో అప్పటి నుంచి మెగా కుటుంబంలో గొడవలు మొదలైనాయి. పుష్ప 2 తొక్కిసలాట కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా బాలుడు తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసింది. దీని వెనుక పవన్ హస్తం ఉంది అనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం సినిమాలు చేయడం తగ్గించేశారు, కానీ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే విపరీతమైన క్రేజ్ ఉండేది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా వచ్చింది అంటే అప్పట్లో ట్రాఫిక్ జాములు కూడా జరిగాయి. అత్తారింటికి దారిది సినిమా టైంలో పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లు అప్పట్లో ట్వీట్ కూడా చేశారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాల మీద తన ఆలోచనలను, సమయాన్ని తగ్గించేశారు. ఒకప్పుడు సినిమా కోసం బాగా కష్టపడేవారు, ఎడిటర్స్తో కూర్చొని ఎడిటింగ్ చేయించే వాళ్ళు. రీమేక్ సినిమా అయినా కూడా చాలా ఇన్పుట్ చెప్పేవాళ్ళు. ముఖ్యంగా ఖుషి సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఖుషి ఒరిజినల్ సినిమాలో ఫీల్ ఓరియంటెడ్ సాంగ్ ఉంటుంది.
కానీ ఇప్పుడు రీమేక్లో మాత్రం మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్స్ ఉంటుంది. అంతలా పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ ఉండేది. పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీ స్థాపించిన సంగతి తెలిసింది. ఇప్పటికీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కెరియర్ తారాస్థాయిలో ఉంది. అత్తారింటికి దారేది లాంటి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ సినిమాను సొంతం చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టాడు అంటూ అప్పట్లో మాట్లాడడం మొదలుపెట్టారు. 2019లో పోటీ చేసినా కూడా కేవలం 1 సీటు మాత్రమే పరిమితమయ్యారు. 2024లో పవన్ కళ్యాణ్ పార్టీ 21 సీట్లలో పోటీ చేస్తే 21 గెలిచారు. అయితే పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్పీచ్తో కూడా కొన్ని వైరల్ అయిన డైలాగ్స్ ఉన్నాయి. వాటిలో మనల్ని ఎవడ్రా ఆపేది అనేది బాగా ఫేమస్. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ అక్కడ ఎమ్మెల్యేగా గెలిచాడు కాబట్టి పవన్ కళ్యాణ్ అభిమానులు అంతా కూడా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని ఒక కొత్త లైన్ ని క్రియేట్ చేశారు. చాలా బైక్స్ పై కూడా అదే లైన్ స్టిక్కర్స్ గా అతికించారు. ఇకపోతే అల్లు అర్జున్ మరియు పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య ఎప్పటి నుంచో విభేదాలు ఉన్న సంగతి తెలిసింది. ఈ విభేదాలు అన్ని కూడా సరైనోడు సినిమా సక్సెస్ ఈవెంట్ లో మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్ గురించి చెప్పును బ్రదర్ అని ఎప్పుడైతే అల్లు అర్జున్ మాట్లాడాడో అప్పటి నుంచి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనే డైలాగ్ ఫేమస్ అయిన తర్వాత కూడా నెల్లూరు పెద్దిరెడ్డి తాలూకా అని అల్లు అర్జున్ టీషర్ట్ వేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను ఒక రకంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారా అనేది కొంతమంది సందేహం. వాస్తవానికి బ్రహ్మానందంకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా నార్మల్ గా అల్లు అర్జున్ ధరిస్తే పర్వాలేదు, కానీ పిఠాపురం ఎమ్మెల్యే వర్సెస్ నెల్లూరు పెద్దిరెడ్డి అని కొత్త కాంట్రవర్సీ అభిమానులు దారులు తీస్తున్నారు. ఈ రోజుల్లో చిన్న చిన్న మాటలు కూడా మనోభావాలు దెబ్బతీసే విధంగా, ఆర్గ్యుమెంట్ కు దారి తీసే విధంగా ఉంటున్నాయి. ఇప్పుడు అల్లు అర్జున్ ధరించిన టీషర్ట్లో కూడా అలాంటివే జరిగే అవకాశాలు ఉన్నాయి. స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏం చేసినా అది ట్రెండ్ సెట్టరే. ఆయన వేసుకునే దుస్తుల నుంచి మాట్లాడే మాటల వరకు అన్ని ఒక సంచలనమే. తాజాగా ముంబై నగరంలో అల్లు అర్జున్ దర్శనమిచ్చిన ఒక ఫోటో నెట్టింట హల్చల్ చేస్తోంది. అయితే ఈసారి ఆయన తన ఫ్యాషనబుల్ లుక్తో కాకుండా తన ఒంటిపై ఉన్న ఒక ప్రత్యేకమైన టీషర్ట్తో చర్చనీయాంశంగా మారారు. ఆ టీషర్ట్ పై సాక్షాత్తు తెలుగు హాస్యానికి బ్రాండ్ అంబాసిడర్గా నిలిచిన నటన విశ్వరూపుడు బ్రహ్మానందం, నెల్లూరు పెద్దిరెడ్డి గెటాప్లోని ఫోటోలు ఉండటమే ఈ వివాదానికి అసలు కారణం. బ్రహ్మానందం అంటే అల్లు అర్జున్కు ఎంతో అభిమానం, గౌరవం. ఇది చాలా సందర్భాల్లో ఆయన మాటల్లో, చేతల్లో కనిపించింది. అలాంటిది ముంబై ఈదుల్లో బ్రహ్మానందంపై తనకున్న ప్రేమాభిమానాలను ఒక టీషర్ట్ రూపంలో చాటుకుంటే కొందరు నెటిజన్లు ఎందుకో కంటగింపుగా మారింది. సోషల్ మీడియా వేదికగా ఈ టీషర్ట్ పై విమర్శలు, ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. అసలు ఈ విమర్శలకు కారణం ఏమిటి అర్థం కాకపోయినా కొందరు కావాలనే ఒక మంచి విషయాన్ని కూడా వివాదాస్పదంగా చేయాలని చూస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ అనవసర రాద్ధాంతంపై అల్లు అర్జున్కు అత్యంత ఆప్తుడు, ప్రముఖ నిర్మాత బన్నీవాసు తనదైన శైలిలో స్పందించారు. ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఆగ్రహంతో కూడిన ట్వీట్ చేశారు. ప్రపంచం గర్వించదగ్గ హాస్యనటుడు బ్రహ్మానందంపై బన్నీ తన అభిమానం చూపించడం కూడా తప్పైపోయిందా? ఒక మంచి ఉద్దేశాన్ని కూడా ఇలా వక్రీకరించాలా సార్ అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. బన్నీవాసు చేసిన ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్గా మారింది. అల్లు అర్జున్ అభిమానులకు ఒక ఊరటనిచ్చింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్రహ్మానందం ఒక లెజెండ్. 3 దశాబ్దాలకు పైగా తన అద్భుతమైన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను కడుపు నవ్వించిన ఆయనకు కోట్లాది మంది అభిమానులున్నారు. అల్లు అర్జున్ సైతం బ్రహ్మానందంను ఒక గురువుగా, స్ఫూర్తిగా భావిస్తారు. వారిద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది. అలాంటి ఒక గొప్ప కళాకారుడిపై ఉన్న అభిమానాన్ని బహిరంగంగా వ్యక్తం చేస్తే దానిని కూడా తప్పుగా చూపడం ఎంతవరకు సబమా అని బన్నీవాసు నిలదీయడం సమంజసమే. కొందరు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి చౌకబారు ట్రోల్స్కు పాల్పడుతున్నారని అల్లు అర్జున్ అభిమానులు మండిపడుతున్నారు. ఒక స్టార్ హీరో తన అభిమాన నటుడిపై ప్రేమను చూపిస్తే దానిని కూడా విమర్శించడం దిగజారడం చర్య అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ చేసిన కేవలం తన హృదయంలో ఉన్న అభిమానాన్ని ఒక టీషర్ట్ రూపంలో చూపించడం మాత్రమే. దానిని భూతద్దంలో పెట్టి చూపాల్సిన అవసరం ఏముంది అని వారు ప్రశ్నించారు.